మీకు అనేక విధంగా కూడా చెప్తూనే ఉన్నాను. కొలస్సీలకు అంటే ఏంటంటే, కొలస్సీ అనేది ఒక ప్రాంతము, ఒక ఊరు. ఆ ఊరిలో ఉన్న సంఘానికి అపోస్తులైన పౌలు గారు ఆయన ఒక ఉత్తరం రాస్తున్నాడు. ఏంటమ్మా ఉత్తరం? ఇప్పుడు ఉత్తరాలు ఉన్నాయా? ఉన్నాయి ఉత్తరాలు లేవు కదా. ఆ రోజుల్లో అన్ని ఉత్తరాలు, ఎవరికి ఏదైనా విషయం చెప్పాలంటే ఒక కార్డు ఉంటుంది, ఇంగ్లాండ్ కవర్ అని ఒకటి ఉంటుంది, దాంట్లో అంతా రాసి ఒక బిల్ అంటించేసి అది పోస్ట్ ఆఫీస్ వేస్తే పోస్ట్ డబ్బా ఉంటుంది, అక్కడ ఎర్ర డబ్బాలు ఉంటాయి, దాంట్లో పోయి వేస్తే అది ఎక్కడ చేరి అమ్మా నేను క్షేమంగానే ఉన్నాను, నేను హాస్టల్లో ఉంటున్నాను, ఆహారం బాగానే ఉంది, రోజు కాలేజీకి పోతున్నాను ఏమండి అంటే ఈ రోజుల్లో ఉన్న పరిస్థితులు బట్టే చదువుతున్నాను ఉత్తరం, అంత బాగానే ఉంది అని మనం చదువుకుంటాం. తర్వాత అబ్బాయికి రాస్తాడు, అబ్బాయి రాస్తాడు ఆల్రెడీ, అమ్మగారు ఏం చేస్తారు ఇంకా చదువు, అమ్మ నాన్న అని మేము బాగానే ఉన్నాము, పొలాలు బాగానే ఉన్నాయి అని బాగానే రాసుకుని మళ్ళీ ఇట్లాగా ప్రతిదీ చెప్పాలంటే మనం ఏం చేయాలి? ఉత్తరం ద్వారానే రాసి పంపిస్తారు పిల్లలు. ఆ రోజుల్లో కూడా అపోస్తలుడైన పౌలు గారు సంఘానికి ఉత్తరాల ద్వారా రాసేవాడు. ఆత్మీయమైన సంగతులన్నీ కూడా, అక్కడ పరిస్థితులన్నిటిని బట్టి, అక్కడున్న విశ్వాసుల విధానాన్ని బట్టి సంఘంలో ఉన్న పరిస్థితులన్నింటినీ ఒక ఉత్తరం రాసి పంపించేవాడు కదా. ఆ మాటలు ఈరోజు మనం ధ్యానం చేసుకుందామని చూడండి పిల్లరా. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ప్రారంభ వచనం చదువుకుందాం, తర్వాత కిందకి వెళ్ళిపోదామండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకుడి, అక్కడ క్రీస్తు దేవుడు కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. చాలమ్మా, మా చదివిన మాట అర్థమైందా? ఏమని చదివింది ఇక్కడ? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే. ఏమండి, దేవుడు యేసుక్రీస్తు ప్రభువాన్ని ఆయన సిలువ మరణంలోంచి లేపాడు, సజీవుడిగా మన మధ్యలో ఉన్నాడు పిల్లల. మనము కూడా ఈ పాపపు కట్టుల్లోంచి ఎవరైతే లేపబడ్డారో, ఈ పాపపు సంఖ్యలోంచి ఎవరైతే విడిపించబడ్డారో, అర్థమైందండి, ఎవరైతే మారు మనసు బాప్తిసం పొంది జీవిస్తున్నారో వారందరంట ఏం చేయాలంట? వారందరూ కూడా వేటిని వెతకాలి? పైనున్న వాటిని వెతకాలంట. ఎందుకు వెతకాలి పైనున్న వాటిని అంటే, పైన ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు దేవుని సముఖంలో ఏమండి తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. అర్థమైందండి? మనం పైనున్న వాటిపైనే మన మనసు ఉంచాలి, పైనున్న వాటిపైన మన దృష్టి ఉంచాలి. ఈ భూ సంబంధమైన అన్ని కూడా ఎలాంటి అంటే కనురెప్ప పాటలో మాయమైపోతాయి పిల్లారా. అర్థమైందండి? మనకి టైం ఉన్నంతసేపు టైం విలువ తెలియదు, తెలుసా? టైం ఉన్నంతసేపు టైం విలువ తెలియదు. టైం అయిపోతుంది అనే విషయము అర్థం కాగానే అయ్యో భూమి మీద మన టైం అయిపోతుంది కదా, ఇంకా మనం ఎక్కువ రోజులు ఉండేవాళ్ళం కాదు కదా అనేటప్పుడు అప్పుడు మనకి టైం విలువ తెలుస్తుంది. అర్థమైంది పిల్లారా? అందుకని మనము దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్ను బట్టి, మనకి ఇచ్చిన రక్షణ బట్టి మనం ఏంటంటే పైనున్న వాటిపైన మనసు ఉంచాలి పిల్లారా. అయితే ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే పిల్లారా, ఈ కొలస్సీలో ఉన్న పరిస్థితి ఎలా ఉన్నదంటే వారి మధ్యలో చిన్నవి కొన్ని ఉన్నాయి పిల్లారా. గుర్తుపెట్టుకోండి, ప్రతి మనిషి జీవితంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఏముంటాయి? కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే ప్రభువు ద్వారా, వాక్యము ద్వారా అన్ని సరి చేసుకుంటూ ఉండాలి పిల్లారా. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, ఆయన ఒక లేఖ రాశాడు, మీరు వీటిని విసర్జించండి. ఏంటంట అక్కడ రాయబడిన చదువు 8వ వచనం చదువుకున్నాం పిల్లారా. 8వ వచనం ఏం రాయబడిందంటే, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటన్నిటినీ విసర్జించండి. అంటే అర్థం ఏంటి అమ్మా? అంటే అర్థం ఏంటి? వదిలేయండి. ఏమండి, మనము కొన్నిటిని చూసి విసర్జించి అమ్మో పీల్చుకోబాక అంటాం. ఏమండి, మనకు దాన్ని పోతుంటే చెడు వాసన అవుతుంది. అబ్బా బిర్యానీ లాగుంది అనుకుంటామా? ఎందుకని?
ఎవరైనా కూడా ముక్కు మూసుకొని వెళ్ళిపోతారు. అది చెడు వాసన కాబట్టి, అది భరించలేని వాసన కాబట్టి. అర్థమైందా పిల్లరా? దానివల్ల మనకి లోపల కొన్ని పాడైపోతాయి కాబట్టి ఆ వాసన మనం ఏం చేస్తామండి, పీల్చుకొని పిల్లరా. మీకు తెలుసో తెలియదు, కొన్ని ఫ్యాక్టరీస్ ఉంటాయి. నేను వెళ్ళానండి, నేను హైదరాబాద్ వెళ్తే రెడ్డిస్ ల్యాబ్ ఉంది. దాంట్లోకి వెళ్తే అమెరికా లాగా ఉంటుందండి. దాంట్లోకి వెళ్తే ఎలా ఉందంటే నెయిల్ పాలిష్ ఉంది కదా, ఏమండి గోళ్ళ రంగు అంటారు తెలుగులో. అది వేసుకున్నప్పుడు ఎలాంటి స్మెల్ వస్తుంది, అలాంటి స్మెల్ వస్తుంది. అసలు తట్టుకోలేదు అంటారు. పోతే దాంట్లో ఉద్యోగం చేసే వాళ్ళకే వాళ్ళు మిగతా వాళ్ళు ఎవరు కూడా తట్టుకోలేదు. ఈ కోళ్ళ పార ఉందానికి వెళ్ళండి, అసలు ఆ వైపు అటు వెళ్తుండే సార్ ఎంత చెడు వాసన వస్తుంది. ఆలోచన చేద్దామండి. వాటిని విసర్జించాలంట, వదిలేయాలంటే పిల్లారా. అయితే ఇక్కడ పౌలు గారు చెప్తున్న మాట ఏమిటంటే, ఇప్పుడైతే మీరు వేటిని విసర్జించాలంట? మొట్టమొదటిది కోపం పిల్లారా. ఏంటిది? కోపం. ఏమన్నా ఒక్క మాట చెబుతా పిల్లారా, విశ్వాసులందరూ కూడా పౌలు గారు చెప్పినట్టే విశ్వాసులందరూ కూడా ఆరోగ్యంగా, ఒకటి ఆరోగ్యంగా ఆత్మీయంగా ఉండాలంటే ఏముండకూడదు? కోపం ఉండకూడదు పిల్లారా. ఏమండి, ఏముండకూడదు? కోపం ఉండకూడదు. నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే కోపాన్ని విడిచిపెట్టేసి. నేను బైబిల్ చెప్తున్నది కాదు, కానీ కోపం మనిషికి అనారోగ్యం తీసుకొస్తుంది పిల్లారా. కోపం రకరకాల రోగాలు తీసుకొస్తుంది పిల్లారా. చాలా మంది ఈ రోజు ఊరికి దొరికినా కోపడతారండి. ఈ తరం వారిని చూస్తే ఏమండి, ఈ తరం పిల్లలు ఎలా ఉన్నారంటే పిల్లలను పట్టుకోలేకపోతున్నాము, పెద్దోళ్ళని కూడా పట్టుకోలేకపోతున్నాము. ఎంత బీపీ నాసులు ఏమండి, ఎంత కోపము, విపరీతమైన కోపం పిల్లారా. కోపం వల్ల బీపీ వస్తుంది, బీపీ వల్ల ఏమొస్తుంది? హార్ట్ అటాక్ కంటే ఇంకా చాలా వస్తాయండి. బీపీ ఉన్న జాగ్రత్తగా ఉండాలి పిల్లలు, ఎందుకంటే బీపీ వల్ల వచ్చే చాలా రోగాలు ఉన్నాయండి. ఏమండి, బీపీ డౌన్ అయిన ప్రాబ్లమే, హై అయిన ప్రాబ్లమే పిల్లారా. లోపల నరాలన్నీ కూడా పగిలిపోతాయండి. కాబట్టి దేవుని బిడ్డ ఆలోచన చేద్దామండి. ఈ తరం వాటిని చూసి ఎక్కడ చూసినా కూడా చిన్న చిన్న వాటికే ఆలోచించలేని పరిస్థితి ఈ రోజు ఉన్నాయి పిల్లారా. ఇది నిజమా అబద్ధమా, ఇది ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, ఇలా ఎందుకు చేస్తున్నారని ఒక్క క్షణము కూడా ఆలోచించే వ్యక్తి కనబట్టలేదు పిల్లారా. చదువు లేని వాళ్ళు అలాగనే ఉంటున్నారు, చదువు ఉన్న వాళ్ళు అలాగనే ఉంటున్నారు, జ్ఞానులు అనేవాళ్ళు కూడా అలాగనే ఉన్నారు పిల్లారా. అంటే సాతాను గారు ఏం చేస్తున్నాడంటే ప్రతి మనిషిని కూడా తెలియకుండానే నాశనం చేస్తున్నాడు. అర్థమైందండి? తెలియకుండానే పతనం చేస్తున్నాడు, తెలియకుండానే వారి రాజ్యంలో చేర్చుకున్నాడు పిల్లారా. కోపం భయంకరమైంది పిల్లారా. ఏంటంటే కోపము, మన కోపం మనకి నష్టాన్ని తీసుకొస్తుందండి. దయచేసి ప్రభు పేరు మీకు మనవి చేస్తున్నాను. ఇంకా ఒకవేళ మీలో అది ఉన్నట్లయితే, కోపం మీలో ఏలుతున్నట్లయితే, కోపం మిమ్మల్ని ఏలుబడి చేస్తున్నట్లయితే ఇప్పుడే ప్రభువు నామంలో వాటిని విడిచిపెట్టేసేయండి. కోపం మంచిది కాదు, ఆరోగ్యానికి మంచిది కాదు పిల్లారా. ఏమని నెమ్మదిగా ఉండటం నేర్చుకోవాలి, ఏమని తగ్గించుకోవడం నేర్చుకోవాలి. కొద్దిసేపు మౌనంగా ఉండటం వల్ల ఏమండి ఆకాశం తల కిందలు అయిపోతుందండి. తల ఉంచుకున్నంత మాత్రాన ఏం ఒరిగిపోదు పిల్లారా. నేను కొన్ని సందర్భాల్లో చూస్తానండి, క్రైస్తవులను చెప్పుకుంటూనే, దేవుని సన్నిధికి వెళ్తున్నాను చెప్పుకుంటూనే, బాప్తిసం తీసుకున్నాను చెప్పుకుంటూనే ఎంత కోపం ప్రదర్శిస్తారో పిల్లారా. విపరీతమైన కోపం అండి, అది మంచిది కాదండి. దాన్ని ఏం చేయాలంటే విడిచిపెట్టేసేయాలి. అర్థమైందా పిల్ల? అది విడిచిపెట్టినప్పుడు ఎంతో దీవెన, ఎంతో ఆశీర్వాదం పిల్లారా. ఒకవేళ నువ్వు అదే కోపాన్ని పెట్టుకొని నువ్వు భక్తి చేస్తున్నట్లయితే ఖచ్చితంగా దానివల్ల నష్టపోతారు. ఏమైపోతారండి? నష్టపోతారు పిల్లారా. అందుకే బైబిల్లో మీకు ఒక వ్యక్తిని చూపిస్తాం, చూద్దాం పిల్ల. చూడండి, 2వ దినవృత్తాంతములు తెరవండి పిల్లారా. 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయం పిల్లారా. 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయము 21వ వచనం చదువుకుందామండి. 19వ వచనం చదువుకుందాం పిల్లారా. 2వ దినవృత్తాంతములో 26వ అధ్యాయము 19వ వచనం చదువుకున్నట్లయితే ఇలాగ రాయబడిందండి. ధూపం వేయుటకు ధూపార్తిని
చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరములో ధూపపీఠము పక్క అతడు ఉండగా యాజకులు చూచుచూనే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. చాలు పిల్లారా, అమ్మా, ఉజ్జియా అనే ఒక రాజుగారు, అర్థమవుతుందా? ఎవరు? ఉజ్జియా అనే ఒక రాజుగారికి ఆయన చేయవలసిన పని ఏమిటంటే రాజ్యాన్ని పరిపాలించటము, ప్రజల్ని పరిపాలించటము, ప్రజల యొక్క యోగక్షేమాలు తెలుసుకోవటము, ప్రజల యొక్క ఇబ్బందులు తెలుసుకోవటము, వారి కోసం పని చేయాలి. అవునా కదా? వారి కోసం పని చేయటం మానేసి దేవాలయంలోకి వెళ్ళిపోయి, దేవుని సముఖంలోకి వెళ్ళిపోయి, ఏమండి, దేవుడు పని చేసే యాజకులు అంటే సేవకులు చెయ్యాల్సిన పని ఏం చేస్తున్నాడండి? ఆ దినాల్లో పిల్లారా, ఎవరు చేయాల్సిన పని వాళ్ళే చేయాలండి. అర్థమైందా? దేవుని సన్నిధిలో ఎవరు చేస్తారు? వాళ్ళే చేయాలి. అంతేనా? అధికారం ఉన్నదని గర్విస్తే ఏమవుతుంది? ఏమండి, దేవునితోటి సెలగాటం కాదు పిల్లారా, అర్థమైందండి? దేవుడితోటి పోట్లాట కాదు. దేవుడి మీద తిరుగుబాటు చేస్తే నామరూపాలు ఉండవు అంటారు కదా, నామరూపం అనేది ఉండదు. ఇంకా చరిత్రలో మళ్ళీ బాగుపడటం అనేది జరగనే జరగదు పిల్లారా. ఈరోజు చాలా మంది కూడా సేవకుల మీద, ఏమండి, లేకపోతే దేవుని మీద దుర్భాషలు ఆడటము, రకరకాలుగా ఎన్ని పరిశ్రమలు చూస్తున్నాం పిల్లారా. చాలా భయంకరం అండి. నువ్వు మనిషితో పోరాడు గెలవచ్చేమో, మనిషితో గొడవపడి గెలవచ్చేమో, మనిషితో నువ్వు ఏదైనా చెయ్యి, నువ్వు గెలవచ్చే, కానీ దేవునితో పోరాటం చేస్తే, దేవుని మీద నీ ప్రతాపం చూపిస్తే, సేవకుల మీద నీ కోపం చూపిస్తే ఏమవుతుంది తెలుసా అండి? నష్టం వస్తుంది పిల్లారా. వస్తుంది, భయంకరమైన నష్టం వస్తుంది పిల్లారా. ఈ ఉజ్జియా రాజు కూడా రాజ్యాన్ని పరిపాలించాల్సిన ఈయన, ఏమండి, రాజ్యంలో ప్రజల బాధలు తెలుసుకోవాల్సిన ఈయన అవన్నీ పక్కన పెట్టేసి దేవాలయంలోకి వచ్చాడు. ధూపాన్ని చేత పట్టుకొని ధూపం వేయడానికి వచ్చాడు పిల్లారా. యాజకులను, అయ్యా ఇది నీ పని కాదయ్యా, ఏమన్నారు? నీ పని కాదు ఇది అంటే కోపం అండి. ఎంత కోపం అండి! రౌద్రుడైపోయాడంటే పిల్లారా, ఒక్కసారి కళ్ళు ఎర్రగైపోయినాయి. కొంతమందికి అయితే ఉన్నట్టు ఉండి ఎర్రగైపోతే కళ్ళు అసలు ఎందు చంపేద్దాం అన్నది కోపం అండి. అర్థమైందా పిల్లారా? ఈరోజు చాలా మంది పిల్లారా ఇలా కోపపడి ఎన్ని హత్యలు చేశారు పిల్లారా. ఏమండి, భార్య తెలియదు, భర్త తెలియదు, పిల్లలు తెలియదు, కోపంలో ఏం చేస్తారో అర్థమే కాదు పిల్లారా. మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు కొంతమంది పిల్లలు, మృగాల్లాగా మారిపోతున్నారు. ఆలోచించేద్దామండి. వారిలో సాతానుగాడు దూరాడు. కోపం ఎవరిలో ఉంటే వాళ్ళలోకి ఏమవుతుంది? దయ్యం ప్రవేశిస్తుంది పిల్లారా. ఏమండి, ఊరికినే కోపం అవుతుంది, చిన్నదానికి కోపం అవుతుంది, పెద్దదానికి కోపం అవుతుంది, లేచినా కోపమే, కూర్చున్నా కోపమే. కొంతమందిని చూస్తే భయం వేస్తుందండి. ఇంట్లో తల్లిదండ్రులు కూడా అంతే అండి. ఏదో తండ్రి ఇంట్లోకి రాగానే పిల్లలు ఆప్యాయంగా కోపే అంటారు. ఏమండి, ఎందుకు అంత కోపం అండి? అర్థమైంది పిల్లారా? దయచేసి గమనించి, క్రైస్తవులందరికీ కూడా ప్రభు పెట్ట మీకు మనవి చేయించున్నాను. కోపం ఉన్నట్లయితే అది ఎలాగంటే దానికి ఒక అర్థం ఉండాలి పిల్లలు. కోపపడ్డామంటే ఉండాలి, అర్థం ఉండాలి. అర్థం పద్ధం లేక కోపపడితే అది నీ ఆరోగ్యానికి, నీ ఆత్మీయ జీవితానికి నష్టం వాటిల్లుతుంది పిల్లారా. దయచేసి గమనించండి. అలాంటి విడిచిపెట్టేసేయాలి. ఇక్కడ ఉజ్జియా ఏం చేశాడంటే, యాజకుడు చెప్పాడు, అయ్యా నీకు ఈ పని చేయబాకు అంటే ఏం చేశాడు? ఉన్నాడా? మాట విన్నాడా? మాట వినలేదు. దేవుని పెట్టారు. మాట వినకుండా రౌద్రంగా కోపంతో, నాకు తెలుసు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి నాకు తెలియదండి, కోపంతో రెంకలాస్తున్నారు కొంతమంది పిల్లారా. ఎంతగా మనం చూస్తుంటే బజార్లకు ఒక్కోసారి అయితే కేకలు వేస్తుంటారు, రెంకలు వేస్తుంటారు పిల్లారా. అర్థమైందండి? అందరికి నోరే ఉంది, అందరికి 2 చేతులే ఉన్నాయి, 2 కాళ్ళే ఉన్నాయి, అందరికి 2 ఉన్నాయి. అంతేనా? నీలాగా అరవగలరు, నీలాగా ఏదైనా చేయగలుగుతారు పిల్లారా. కొంతమంది అయితే మౌనంగా ఉంటే ఇంకా రెచ్చిపోతుంటారు పిల్లారా. దయచేసి గమనించండి. అలాగా క్రైస్తవులు ఎవరు కూడా ఉండకూడదండి. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు
ఆ పరిస్థితులన్నిటికీ జవాబు ఇచ్చేది దేవుడు. దేవుడు బుద్ధి చెబుతాడు. దేవుడు వాటిని ఏది చేయాలో చేయగలుగుతాడు. పిల్ల దేవుడు చేతులు పెట్టి నువ్వు ప్రార్థించడము ప్రారంభించినప్పుడు, మోకాలేసి కన్నీటితోటి నీకున్న కలిగిన వేదన బట్టి, నీకు కలిగించే దుఃఖాన్ని బట్టి ప్రభు దగ్గర ప్రార్థన చేయటము నేర్చుకోవాలి. అర్థమైందండి? అలా కాకుండా మనం ఎదురు తిరగబడితే మనకి వారికి తేడా ఉండదు పిల్లరా. ఇక్కడ ఉజ్జి ఏం చేశాడు? కోపంతో ఏమంటే యాజకుడు కోప పడిపోయి ధూపం ఎదిగిపోయి అక్కడికి పోయి ధూపం వేశాడు. వెంటనే అక్కడ చూస్తుండగానే, అందరూ కూడా చూస్తుండగానే ఏం జరిగిందంట? ఏం జరిగింది? అతని నుదిటి పైన, అంటే ఇక్కడ పిల్లలు, ఇక్కడ నుదిటి పైన కుష్ఠ రోగం పుట్టిందండి. కుష్ఠ రోగం పుడితే మనవడే కదా, మన బాబాయ్ కూడా ఇంటి ఉంచుకుంటారా? ఆ రోజుల్లో అలా ఉంచుకోరండి. ఏం చేస్తారంటే ఊరి బయటకి తీసుకుని పోయి అక్కడ ఉంచుతారు. చాలా దూరం అండి, దూరంగా పోయి ఉంచాలంతే. మీరంటారు అక్కడ ఉంచితే పాపం పాస్టర్ గారు పుడ్డేలాగా నీళ్ళేలాగంటారంటే ఇచ్చిరాటం పోయి కిలోమీటర్ దూరం పోయి పెట్టి అన్నము నీళ్ళు అక్కడ పెట్టేసి వెనక్కి రావాలి. వెనక్కి వచ్చినాక మళ్ళీ నువ్వు అంత దూరం పోయినాక మళ్ళీ వాళ్ళు వచ్చి వాటిని తీసుకొని పోవాలండి. అంత భయంకరంగా ఉంటుంది పిల్లారా. ఆలోచన చేద్దామండి. నా ప్రియ దేవుని పిల్లారా, కోపపడకూడదు పిల్లరా. అలాంటి వారితో కూడా మన సహవాసులు చేయకూడదు. బైబిల్ ఒక మాట చూద్దామండి. సామెతల గ్రంథం మీరు తెరవండి పిల్లలు. ఒకసారి సామెతల గ్రంథం మీరు తెరిచినట్లయితే 29వ అధ్యాయము, సామెతల గ్రంథము 29వ అధ్యాయము 22వ వచనం చదువుకున్నాం పిల్లారా. సామెతల గ్రంథము 29వ అధ్యాయము చదువమ్మ. కోపిష్ఠుడు కలహము రేపును, ఇంకోపి అధికమైన దుష్క్రియలు చేయును. చాలమ్మ. ఏంటంట? ముంగోపుడు కలహము రేపుతున్న కోపిష్ఠుడు ఏం చేస్తాడండి? కలహము అంటే గొడవలు సృష్టిస్తుంటాడు పిల్లారా. కోపగ్రస్తులు ఏంటి? కోపగ్రస్తులు ఏం చేస్తాడు? సమస్యకి పరిష్కారం చూపుతారా? లేదండి, ఇంకా గొడవ రేపుతూనే ఉంటారు. ఇంకా ఈయన కోపడి ఆయన కోపడి, ఈయన కేకలు వేసి ఆయన కేకలు వేసి, ఈయన రెంకలు వేసి ఆయన రెంకలు వేస్తే ఏమైంది? అక్కడ ఏమైందండి? ఇంకా ఎక్కువైపోద్ది సమస్య, ఇంకా ఎక్కువైపోద్ది సమస్య పిల్లారా. అందుకని బైబిల్ చెబుతున్న మాట ఏమిటంటే, కోపిష్ఠుడు కలహము రేపును, ముంగోపి అధికమైన దుష్క్రియలు చేయడు. ఇంకా ముంకోపులు ఉంటారండి, ముక్కు మీద కోపం అంటారు వాళ్ళకి. అలాంటి వాళ్ళ వల్ల ఇంకా భయంకరమైన కార్యాలు జరుగుతాయి పిల్లారా. నష్టం వాటిలో పిల్లారా. దయచేసి గమనించండి. బైబిల్ చెబుతున్న మాట ఏమిటంటే, కోపము ఏం చేయాలంట? విసర్జించండి. తర్వాత 2వ మాట చదువుకుందాం అండి. కొలస్సీయుల రాసిన పత్రిక 2వ మాట ఏం రాబడిందంటే, ఏమని రాబడింది? 2వ మాట ఆగ్రహము. అవునా కదా? కోపము, ఆగ్రహము. ఇదేంటిది ఆగ్రహం అంటే? ఇది కూడా కోపం అండి. అవును కదా? ఆగ్రహం ఇంకా అంటే నిగ్రహం లేకుండా ఏమండి ఎలాగంటే పిల్లారా, భయంకరంగా ఇల్లు కూడా ఆగ్రహానికి గురవుతారు. విపరీతమైన కోపం పిల్లారా. బైబిల్లో ఇలాంటి వాళ్ళ గురించి చాలా విషయాలు రాయబడే పిల్లారా. మనం కొన్ని విషయాల్లో నిగ్రహం కలిగి ఉండాలి పిల్లారా. కొన్ని విషయాలు తగ్గి ఉండాలి పిల్లారా. కొన్ని విషయాల్లో మనం జాగ్రత్త కలిగి ఉండాలి పిల్లారా. మనం కూడా వారిలాగా ప్రవర్తించినప్పుడు అది ఎంతో నష్టాన్ని తీసుకొస్తుందండి. ఆగ్రహము కూడా కోపంతో చూసిన పిల్లారా. ఆగ్రహాన్ని తర్వాత 3వ విషయం ఏమని రాయబడింది పిల్లారా? 3వ విషయం ఏంది? దుష్టత్వము. ఏంటిదంట? దుష్టత్వం అంటే ఏంటిది? దుష్టత్వం అంటే ఏంటిది? చెడు. అవునండి, చెడు ఏం చేయాలి? విడిచిపెట్టేసారు పిల్లారా. చెడు ఏం చేయాలి? అందుకని కీర్తనకారుడు ఒక మాట అంటాడండి, పాపుల మార్గం నిలువుక అపహాసులు కూర్చుండక అండి. అదేనా? దుష్టుల ఆలోచన చొప్పున నిలువక ఏందంట? అదేనా? మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు అందరు కూడా. పాపుల మార్గం నిలువక అపహాసులు కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమందు దీవారాధన ధ్యానించేవాడు ధన్యుడు. పిల్లారా, నిజంగా దుష్టత్వము, చెడు, పాపము ఇవన్నిటికన్నా మనం ఏం చేయాలంటే దూరంగా ఉండాలండి.
చెడుకి మనము దూరంగా ఉండాలి పిల్లారా. దుష్టత్వం తెలుసు, ఇది ఏమండి, చెడు అని తెలుసు, అయినా కూడా మనము దాన్ని వెంబడిస్తూ ఉంటే, దానితో మనం సహవాసం చేస్తూ ఉంటే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? అర్థమైంది పిల్లారా? మళ్ళా మనకి ఏమండి, మనం దేన్ని ప్రేమిస్తామో, దేన్ని ఆస్వాదిస్తామో, ఏది కావాలనుకుంటామో అదే మన దగ్గర ఉంటుంది పిల్లారా. అందుకని బైబుల్ ఒక మాట ఉందండి, చదువుకుందాండి. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో ఇలా రాయబడింది పిల్లారా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 33వ వచనంలో ఒక మాట రాయబడిందండి. 15వ అధ్యాయం 33వ వచనంలో, మోసపోకలి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ఏం చేస్తాడంట? దుష్ట సాంగత్యం ఏం చేస్తుంది? మంచి నడవడిని చెరుపుతుంది పిల్లారా. నువ్వు చెడుని ఆస్వాదిస్తున్నప్పుడు, చెడును నువ్వు ప్రేమిస్తున్నప్పుడు, అలాంటి వారితో నీ సహవాసం ఉన్నప్పుడు నీకున్న మంచి లక్షణాలు కూడా పోతాయండి. అర్థమైంది పిల్లారా? అందుకే నాకు ఒక మాట ఉంది, 6 నెలలంట వీడితో సహవాసం చేస్తే వాడు ఈడవుతాడంట, ఈడు వాడవుతాడంట. మీరు చూడండి, చెడ్డవారితో మీరు సహవాసం చేయండి, చెడ్డయ్యే బుద్ధి, అవును కదా? మంచి వారితో సహవాసం చేస్తే మంచి లక్షణాలు అబ్బుతాయి పిల్లారు. వినండి, అదే తాగుబోతులతో సహవాసం చేయండి, తాగకుండా ఎలాగ అంటావా? నువ్వు తాగుబోతులు కాకపోయినా కానీ వాడితో సహవాసం చేస్తే ఏదో రోజు నువ్వు కూడా ఒక బాటిల్ పట్టుకొని నిలబడతావు. వాడు నువ్వు మార్చలేవు, వాడు వాడే నిన్ను మార్చేస్తాడు. అర్థమైందా పిల్లారా? అందుకని నా దేవుని పెట్టారా, దుష్టత్వము చెడు అంటే దాన్ని విడిచిపెట్టేసేయాలి. అర్థమైందండి? మనం చికెన్ తెచ్చుకుంటాము, దాంట్లో ఏమిటి తెలుసా? ఏమిటది? చేదు అనేది ఎంత ఉంటుందండి, ఎంత ఏమిటి చేదు, అవును కదా? అది కానీ పడిందనుకో, పొరపాటు తీయకపోతే ఏమైపోతుంది? మొత్తం చేదే. చెడు తీసేయాలి పిల్లలు. మనలో ఏది చెడుగా ఉన్నదో, మనలో చెడు ఏమున్నదో దాన్ని పక్కకి తీసివేయటం అంతే. చెడు వల్ల ఏమైతుంది? మొత్తం పాడైపోతుంది. అర్థమైందండి? కొద్దిగా చెడు చేసాలంతే, మొత్తం అంతా పాడైపోతుంది. అందుకని ఏది వ్యతిరేకమైనది మనలో చెడు ఉన్నదో అన్నిటి కూడా ఫుల్ స్టాప్ పెట్టేశారు, విడిచిపెట్టాలి పిల్లారా. ఇది మంచిది కాదు, ఇది నాకు మంచిది కాదు, నా ఆత్మీయ జీవితానికి మంచిది కాదు, దాన్ని నేను విడిచిపెట్టేసేయాలి. విడిచిపెట్టా మనం. బైబిల్ చెబుతుంది, పౌలు గారు అదే చెబుతున్నారు, మీరు వీటిని విసర్జించండి. విసర్జించకుండా అలాగే పెట్టుకుంటే ఆరోగ్యం పాడైపోతుంది, ఆత్మీయ జీవితము పాడైపోతుంది. ఇదేనండి, ఆరోగ్యం పాడైపోతే డబ్బులు పెట్టి బాగా చేసుకున్నాం అనుకోండి, ఆత్మీయ జీవితం పాడైపోతే అమ్మా, ఆత్మీయ జీవితం పాడైపోతే ఎవరు బాగు చేయాలి? ఎక్కడ బాగైపోతుంది? ఏ హాస్పిటల్కి పోవాలి? ఏ మెడిసిన్ వేసుకోవాలి? ఇది దేవాలయంలో మాత్రమే సాధ్యమైంది పిల్లలు, దేవుని వాక్యంతో మాత్రమే సాధ్యమవుతుంది. దయచేసి గమనించండి. కోపము, ఆగ్రహము, దుష్టత్వము. తర్వాత 4వది వచ్చేసి దూషణ. ఏంటిది? దూషణ అంటే దూషించడం. ఊరికనే కొంతమంది శపిస్తూ ఉంటారు, లేకపోతే హింసిస్తూ ఉంటారు, బాధపరుస్తూ ఉంటారు పిల్లారా. మాటలతో గాయపరుస్తుంటారు కొంతమంది. అర్థమైందండి? ఆ భక్తి దాన్ని చేసుకుంటూ ఉన్నట్టే కొంతమందికి ఓరవలేరు. ఆ పద్ధతి దాన్ని ఫాలో అవుతుంటే కొంతమంది సైలెంట్ గా ఉండరు పిల్లారా. నోరు ఊరికే ఉంటుంది, కొంతమందికి ఊరికే ఉండదు. ఎంత అప్పటికి వాళ్ళ మీద వీళ్ళ మీద మాట్లాడుకోవటం పిల్లారా. ఏదో వాళ్ళ తిప్పలు పడుతున్నారులే, వాళ్ళ సోవాళ్ళు వస్తున్నారులే, వాళ్ళు కష్టపడుతున్నారులే, వాళ్ళ సమస్యలు ఉన్నాయి అనుకోరు. ఈ ఖాళీగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే దూషిస్తూ ఉంటారు పిల్లారా. అర్థమైందండి? పనికిరాని మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ కూడా క్రైస్తవ జీవితంలోకి సరైనవి కాదు పిల్లారా. అవన్నీ కూడా నిజంగా నీ ఆత్మీయ స్థితిని పాడు చేస్తాయి పిల్లారా. దూషించటము మానుకోవాలండి. అర్థమైందండి? ఎగతాళి చేయడం మానుకోవాలి, హేళన చేయడం మానుకోవాలి, ప్రతి ఒక్కరిని బాధపరచడం మానుకోవాలి పిల్లారా. అందుకనే పౌలు గారు ఒక మాట మాట్లాడతాడండి. ఏమని మాట్లాడతాడంటే, తిమోతికి రాసిన పత్రికలో ఒక మాట రాయబడింది పిల్లారా. చదువుకుందామండి. 1 తిమోతికి రాసిన పత్రిక
మొదటి తిమోతికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం 13వ వచనం చదువుకుందాం. మొదటి తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 12, 13 చదువుకుందామండి. పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తులకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని కనుక కనికరించబడి తిని. చాలమ్మ. ఇప్పుడు పౌలు గారు ఒకప్పుడు ఎలాంటి వాడంట అమ్మ? పౌలు గారు ఒకప్పుడు ఎలాంటి వాడు? దూషకుడు, హింసకుడు, హానికరుడు, ఇతరులను దూషించడము. ఏమండి, ఈరోజు చాలా మంది ఈ పని చేస్తున్నారు పిల్లారా. మనం చూస్తున్నాం, ఫేస్బుక్ లో చూస్తున్నాము, యూట్యూబ్ లో చూస్తుంటే ఏమండి, యేసు ప్రభు వాక్యాలు పట్టుకొని ఇలా నిలబడితేనే దారిని పోయి కొంతమంది ఏం కదంటే, నీకు సిగ్గు లేదా అసలు? నీకు పని పాటలేదా అసలు? నీకు పెళ్ళాం పెట్టలేరా? నువ్వు ఉద్యోగం చేసుకోవు నీవు? ఏమండి, ఆయన ఏదో దేవుడు మాటలే. ఏ మాటలు? దేవుని మాటలు. దేవుని మాటలు ఎలా ఉంటాయి? మనం సరిచేసే మాటలు. ఏమండి, మన ప్రవర్తన సరిగా ఉండాలి. అంత దేవుడి మాటలు పట్టుకొని నిలబడితే ఈ కొంతమంది రోడ్డును పోయే కొంతమంది మనుషులే అండి, గాడిదలేం కాదు కానీ మనుషులే. ఈ మనుషులు మాట్లాడేంటే దూషించటం. ఏమని దూషించడం? నీ పని పాటలేదారా? ఇంకా రకరకాలండి, చెప్పుకునే కాదు పిల్లారా. అదే ఏదైనా పట్టుకొని ఒక అమ్మాయి ఫోటో వేసి అక్కడ రకరకాల వాక్యాలు రాస్తే ఎంత బాగుంటుందోనండి. అవునా కదా? ఒక మనిషిని చెరపడానికి ఏ మాటలు వాడినా కూడా భలే ఆస్వాదిస్తారని ప్రజలండి. సాతాను గడు ప్రతి ఒక్కరిని కూడా టార్గెట్ చేస్తున్నాడు పిల్లారా. ఎలాగంటే తెలియకుండానే వాడు వశం చేసుకున్నాడండి. ఆలోచన చేసుకోండి పిల్లల. ఒక్కడికి కూడా ఆలోచన లేదు అసలు. అరే, ఈ మాట వల్ల ప్రయోజనం ఉందా లేదా? అలా పట్టుకుని వాళ్ళు నిలబడదే కదా, దాని వల్ల ఉపయోగం ఉందా లేదా? వాళ్ళని చెడు చెబుతున్నారా? దాని వల్ల ఏమైనా చెడు జరుగుతున్నదా? ఆ మాటల వల్ల ఏమన్నా ఏదో నష్టం జరుగుతుందని ఒక్కడ చదువుకున్న జ్ఞానం కూడా, చదువుకున్న వాడు అప్పుడు కూడా ఆలోచించట్లేదు. ఇక్కడ ఒక గొర్రెలని అంటారు వాళ్ళని. నిజంగా మనం కాదు గొర్రెలు, వాళ్ళే గొర్రెలు అండి. పిచ్చి గొర్రెలు అవన్నీ కూడా. ఏ గొర్రెలు? పిచ్చి గొర్రెలే అండి. అవన్నీ కూడా చదువుకున్న గొర్రెలు అవన్నీ కూడా. అరే, అక్కడ ఏం రాయబడింది? ఏం చదువుతున్నాం మనము? దీనివల్ల నష్టం ఏమైనా జరిగిందా? ఇప్పుడు ప్రపంచానికి ఏమన్నా ముప్పు ఉందా? ప్రజలకేమన్నా నష్టం ఉందని ఆలోచన లేదు పిల్లారా. మంచి మాటలు అండి, మంచి మాటలు. ఏమండి, ఎవరైనా పట్టుకో, అయ్యా నీ తాగుడు మానుకో అయ్యా, తాగుడు వల్ల నీ ఆరోగ్యం పాడైపోతే, కిడ్నీలు పాడైపోతే, లివర్ పాడైపోతే, హాస్పిటల్ పడతావు, నష్టపోతావు, ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది, భార్య ఎప్పుడు రోడ్డు పడతారయ్యా. అలా తాగొద్దు అని చెప్పడం మంచిదా? రోజు తాగుదామని, తాగి ఊగుదాము, ఊగి ఇంటికి పోయి పిల్లని తందాము. తిన్నాక పిల్లం ఏమవుతుంది? ఇంటికి వెళ్ళిపోతుంది, కుటుంబం పిల్లలు రోడ్డు మీద పడతారు. బాగుంటుందంటే బాగుంటుందా? ఒక్కడ కూడా ఆలోచించట్లేదు. ఇప్పుడు దూషణ పిల్లారా, దూషించడం ఎక్కువైపోతుంది పిల్లారా. గమనించండి. అలాగా ఎప్పుడు వాళ్ళు దూషిస్తున్నప్పుడు అక్కడ ఉన్న మన దేవుని బిడ్డలు పల్లెత్తి మాట్లాడినట్టు ఎక్కడ దాఖలాలు కూడా లేవు పిల్లారా. అది క్రైస్తవం అంటే. అందుకని మనము కూడా ఏంటంటే దూషణ మాటలు, దూషించడం ఏం చేయాలి? మానుకోవాలండి, విసర్జించబడాలి పిల్లారా. పౌలు గారు అని అంటున్నాడు, పూర్వము నేను దూషకుడును హింసకుడును హానికరుడై ఉన్నాడంట. యేసు ప్రభు తెలియక ముందు ఇతను కూడా దూషించాడు, హింసించాడు, హేళన చేశాడు. కానీ యేసు ప్రభు తెలుసుకున్నాక అంటున్నాడు, ఇవన్నీ నేను తెలియక చేశాను, ఇప్పుడు తెలుసుకున్నాను కాబట్టి క్షమించబడ్డాను. నా ప్రియ సోదరి, నా ప్రియ సోదరుడా, తెలియక జరిగిన ఒకవేళ గతం నీ జీవితంలో తెలియక ఒకరు దూషించావేమో, అవన్నీ ఇప్పుడు మానుకోగా. ఇప్పుడు నువ్వు తెలుసుకున్నావు, రక్షణ పొందావు, మారు మనసు పొందావు కాబట్టి అవన్నీ మానుకోవడానికి ప్రయత్నం చెయ్యి.
అవన్నీ మానుకోవటానికి, విడిచిపెట్టడానికి ప్రార్థన చేయి. నువ్వు ప్రభు పాదాల దగ్గర అవన్నీ విడిచిపెట్టేసేయాలి, వదిలేసేయాలి పిల్లారా. తర్వాత 5వ మాట రాయబడింది, మనం చదువుకుందామండి. 5వ మాట ఏమో రాయబడింది అక్కడ? 5వ మాట ఏమో రాయబడిందమ్మ అక్కడ? ఏందంట 5వ మాట? నీ నోట బూతులు. ఏందంట? బూతులు అంట పిల్లారా. అమ్మా వీటి గురించి మనం చెప్పక్కర్లేదు పిల్లారా. ఏమండి, చెప్పనక్కర్లేదు పిల్లారా. ఏం రాకూడదంట? బూతులు రాకూడదంట పిల్లారా. అమ్మ చాలా ముఖ్యం అమ్మ. ఎందుకంటే మన హృదయంలోంచి ఏమొస్తాయంటే బయటికి జీవధారలు బయటకు వస్తాయంట పిల్లలు. అంటే జీవధారలు అంటే ఏంటి? జీవింపచేసేయి. మనిషి పాపంలో చచ్చిపోతున్నప్పుడు మన నోట్లో వచ్చే మాట ఎలాగుండాలి? అతను పాపం ద్వారా చనిపోయే వ్యక్తిని బతికించే మాటలే ఉండాలి మనకి. అలాంటి మాట నీ నోట్లో ఉంచాడు దేవుడు. నీ హృదయంలో నుంచి ఏమి రావాలి? జీవపు మాటలు రావాలంట. అందుకనే ఏమండి, ఒక్క ఊటలోంచి ఏమొస్తాయి? మంచినీరు, చెడునీరు వస్తాయా? మనం పంపులో చూసాం ఇక్కడ, బోర్లో చూడండి, బోర్లో ఏమొస్తాయి? బోరింగ్ కొడితే ఏమొస్తాయి? సగం ఉప్పు నీళ్ళు, సగం ఏమో తీటి నీళ్ళు వస్తాయా? ఎక్కడ కూడా రావండి. వస్తే చప్పగానే వస్తాయి, ఉప్పగానే వస్తాయి, లేకపోతే తీయగానే వస్తాయి. అంతేనా? 2 విధాలుగా రావు. కాబట్టి దేవుని బిడ్డారా, మన నోట్లో నుంచి జీవపు మాటలు, ఏమంటే దేవుని మాటలే నింపబడిన వారు అవే మాట్లాడాలండి. అంతకు మించి వచ్చేవి సాతాను యొద్ద నుంచి వచ్చినాయి పిల్లలు. అదే దేవుని సంబంధం మీకు కావాలి పిల్లలు. అందుకని మీ నోట ఏందంట? బూతు మాటలు రాకూడదు పిల్లారా. వాటన్నిటి బూతు మాటలు మానుకోవాలంటే ఏం చేయాలి మనము? అందుకని బైబిల్ ఒక మాట రాయబడిందండి. సామెత గ్రంథం మనం తెలిసినట్లయితే, సామెత గ్రంథము పిల్లారా, సామెత గ్రంథం మీకు తెలిసినట్లయితే ఒక మాట రాయబడింది పిల్లారా. సామెత గ్రంథము 21వ అధ్యాయం అండి. సామెత గ్రంథము 21వ అధ్యాయము 23 వచ్చి చదువుకుందామండి. చదవమ్మా. నోటిని నాలుకను భద్రము చేసుకొనువాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. చాలమ్మా. ఏంటంట? నోటిని నాలుకను భద్రం చేసుకున్నవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. ఏంటంట? దాని లింక్ ఏంది అండి? శ్రమలు రావడానికి ఈ నోరు నాకేం చేస్తుంది? ఏం చేస్తుందండి? చేస్తుందండి పిల్లారా. అర్థమైందండి? ఒక మాట రాయబడిందండి. పెద్దలు అంటారు, నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు పిల్లారా. అర్థమైందండి? ఇక్కడ దగ్గర మాట్లాడకపోండి ఏమైతుంది? తనులు తప్పు మనకి. అవునా కదా? నోరు పద్మాదే నోరు అదుపులో పెట్టుకోకపోతే ఏమైంది? ఒళ్ళు పగిలిపోతుంది. అవునా? కొంతమందికి నోరు అదుపులో ఉండదు. ఇంకా మిషన్ లాగా స్విచ్ ఆపేదాకా ఇంకా ఆగదండి. అవునా కదా? అందుకే జ్ఞానంగా ఉండాలంటండి. ఎక్కడ ఏం మాట్లాడాలో, ఎలాగ మాట్లాడాలో అలా మాట్లాడాలండి. ఈ జ్ఞానం లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా వదులుతూనే ఉంటారు. ఇంకా చూడండి, నోటికి ఏదొచ్చేది, ఎంత మాటది అంత మాట. తల్లి, పిల్ల, చెల్లి ఏం అది తెలియదండి. తల్లిని అదే ఉంటారు. చూడండి, తల్లిని కూడా ఇష్టం చూస్తూనే ఉంటారు. అరే నా కన్న తల్లి కదా, నన్ను కన్ని పెంచి పెద్ద చేసింది కదా అని ఇంత జ్ఞానము సంస్కారము కూడా ఉండదు పిల్లారా. ఎంత మాట్లాడితే అంత మాట మాట్లాడుతూనే ఉంటారు. పిల్లలను కూడా పట్టుకొని నీ కన్న పిల్లలను పట్టుకొని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు పిల్లారా. అంత దౌర్భాగ్యం అండి. అందుకని బైబిల్ చెబుతున్న మాట ఏమిటంటే, నోటిని నాలుకని ఏం చేయాలంట? భద్రం చేసుకోండి. భద్రంగా ఉంచుకోవాలి పిల్లారా. అదేనండి, జాగ్రత్తగా ఉంచుకోవాలి పిల్లారా. జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా మాట్లాడాలి. ప్రభువుని అడగాలి. ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో అడగాలి. పనికిరాని మాటలు మాట్లాడకూడదు పిల్లారా. దానివల్ల నష్టం మాట్లాడుతుందండి. అర్థమైందండి? వాటి వల్ల ఎంతో శ్రమ, ఎంతో దుఃఖము. సరిగా మాట్లాడటం నేర్చుకోవాలి. ప్రభు సన్నిధిలో మనము దేవుని వాక్యము వింటున్న మనము మన మాటలు ఎలా ఉండాలంట? బైబిల్ చెబుతుంది తెలుసా? మీ మాటలు ఉప్పు వేసినట్లు ఉండాలండి.
ఉప్పు వేస్తే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందమ్మా? ఎలా ఉంటుంది? రుచిగా ఉంటుంది పిల్లారా. కారం వేసినట్టు కూడదు. ఏమన్నా అర్థమైందా? అదే కారంతో మంట మడుతుంటే ఇంకొద్ది కారం వేస్తే ఎట్లా ఉంటుంది? ఇంకా ఎగురుతుంది అసలు. అటు ఉండకూడదు పిల్లారా, దయచేసి గమనించండి. ఇవి చాలా మన ఆత్మీయ జీవితానికి మంచిదండి. వీటిని విసర్జించినట్లయితే, వీటిని వదిలేసినట్లయితే మన ఆరోగ్యానికి, ఆత్మీయ జీవితానికి చాలా మంచిది పిల్లారా. అందుకని పౌలు గారు అంటున్నాడు, ఏం చేయాలంటే వీటిని విసర్జించండి. ఏంటంట? వీటిని విసర్జించి ఏం ధరించుకోవాలి మనము? 10వ వచనం ఉంది పిల్లల. ఏం ధరించుకోవాలంట మనము? ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడిన మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమునే ధరించుకొని ఉన్నారు. ఎవరైతే వీటిని విడిచిపెడతారో, కానీ విడిచిపెట్టిన స్థానంలోకి ఏం రావాలి? ఒకటి రావాలి పిల్లలు. వదిలేసిన స్థానంలోకి ఏం రావాలి? ఇక్కడ తీసేసామంటే ఆ స్థానంలో ఒకటి వస్తుంది పిల్లలు. అవి ఏమొస్తాయి? కొత్తవి వస్తాయి పిల్లల. అర్థమేనండి. అందుకని బైబిల్ చెబుతున్న మాట ఏంటంటే విసర్జించాల్సిన, ఇవి ధరించుకోవాల్సింది. అంటే వదిలేసిన వాడి స్థానంలోకి రావాల్సిన ఏంటి అంటే నవీన స్వభావము, అంటే నూతన స్వభావం పిల్లారా. అదేనండి. కొత్త ఆలోచనలు, కొత్త ఉద్దేశము. నీ మాటలు కొత్తగా ఉండాలి. నీ మాటలు ఎప్పుడు పాత మాటలాగే లడలడా ఒకటం కాదు. ప్రభులోకి వచ్చినాక మాట మారాలి. అర్థమైందా? బాప్తిసం తీసుకున్నాక క్రియలు మారాలి. ప్రభువులో నడుస్తున్నప్పుడు మీ ఆలోచన విధానం మారాలి. అర్థమైందండి. కొత్తదనం కనపడాలి పిల్లారా. అప్పుడు ఇంకొక నేను చూసి, నీ విధానం చూసి ప్రభువు రావటానికి ఒక ముందు అడిగేస్తున్నారు పిల్లారు. అర్థమైందండి. అలా జీవించాలని ప్రభు వాక్యం సెలవిస్తుందండి. అందుకని మనిషి స్వభావము కొత్తగా మార్చబడండి. అందుకే ప్రభువుడు ఒక మాట, బైబిల్ ఒక మాట ఉంది పిల్లారా. కొరింథీయులకు రాసిన పత్రిక తెలిసినట్లయితే ఒక మాట చదువుకొని ముగించుకుందామండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం పిల్లారా. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో రాయబడిందండి. కాగా ఎవడైనను క్రీస్తు యేసునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో కొత్తవి ఆయను. చాలండి. ఏంటంట? ఎవడైతే యేసు క్రీస్తు నందు ఉంటాడో ఆ వ్యక్తి జీవితంలో ఏముండవంటే పాతవి ఏవి ఉండవండి. మా అర్థమవుతుందా? యేసు క్రీస్తు యందు ఉన్న వ్యక్తి జీవితంలో పాత ఏముండవు. పాత అన్ని పోతాయి, కొత్తగా మార్చబడతాయి, నూతనంగా ఉంటావు పిల్లారా. యేసు ప్రభువులో నడిచే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అన్ని కొత్తగా ఉండాలి పిల్లారా. కొంతమంది అంటారు, మేము ప్రభువులో ఉంటున్నాము, ప్రార్థనకి వెళ్తున్నాము, నేను బాప్తిసం తీసుకున్నామంటారు పిల్లారా. కానీ ఏం ప్రయోజనము? ఏమండి? ప్రభువులో ఉన్న జీవితం ఏమని చెప్తుంది బైబిల్? ఎవరైతే క్రీస్తులో ఉన్న వ్యక్తి జీవితము నూతనంగా మార్చబడుతుందని బైబిల్ చెబుతుంది. మేము ప్రభువులో ఉన్నా చెప్పుకుంటేనే పాత అన్ని ఉంటే ప్రభువులో ఉన్నట్ట లేనట్టే పిల్లారా, లేనట్టే పిల్లారా. నీలో కొత్తదనం ఉన్నప్పుడు, నీలో కొత్తదనం చూస్తున్నప్పుడు అప్పుడు నిజంగా ఇతను ప్రభువు బిడ్డ, ఏమో ప్రభు కుమార్తె, ప్రభు కుమారుడని ప్రజలు తెలుసుకుంటారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయం ముందు యేసు క్రీస్తు ప్రభువారు మన కోసం వచ్చాడండి. ఎందుకంటే ఈ పాప జీవితం నుంచి విడిపించడానికి, ఏమండి, ఈ పాపం నుంచి విడిపించడానికి యేసు ప్రభు మన కోసం వచ్చాడు. ఆయన మన కోసము, మనకు రావాల్సిన శిక్ష, మనకు రావాల్సిన ప్రతి సమస్య, ప్రతి బాధ, మనకి రావాల్సిన ప్రతి శిక్షను ఆయన భరించి మనకి విడుదలనిచ్చాడు, మనకి రక్షణ ఇచ్చాడు. అందుకని మనము ఆయన బిడ్డలంగా ఉంటున్న మన జీవితంలో ఏవి ఉండకూడదు, ఏవి ఉండాలి ప్రభు చెప్తుంది పిల్లారా. ఏమి ఉండకూడదు? కోపము, ఆగ్రహము, దుష్టత్వము, ఇంకా దూషణ, నీ నోట బూతులు, ఇవన్నిటి నుంచి అంట విసర్జించాలి. అవన్నీ మన ఆరోగ్యానికి, మన ఆత్మీయ జీవితానికి నష్టం పిల్లారా. వాటన్నిటిని కూడా విడిచిపెట్టేద్దామండి. విడిచిపెట్టేసి నవీన స్వభావము, దేవుడు స్వభావము,
దేవుని మనస్సు ఇవన్నీ మనం అనుగ్రహించుకొని అవి మన జీవితంలో ఉంచుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. మనం తల్ల ఉంచుదామండి, ప్రార్థన చేసుకుందామండి అందరూ.